అంటే మనం విశ్రాంతి దినం చేయట్లేదు. మనం యాక్చువల్గా ఇజ్రాయేల్ ప్రకారం మనం లెక్కేసుకుంటే ఇజ్రాయేల్ విశ్రాంతి దినం ఏంటంటే శనివారం అయి ఉన్నది. హల్లెలూయా. విశ్రాంతి దినం ఏంటండి? శనివారం, ఆదివారం కాదు. విశ్రాంతి దినం ఆదివారం కాదు, శనివారం. వాళ్ళు ఇప్పటికీ ఇజ్రాయేల్ శనివారమే చేస్తూ ఉన్నారు. దాన్ని స్థిరవారం అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం స్థిరవారం అంటారు, శనివారం కాదు. శనివారం అంటే శనీశ్వరుడు అని. ఇది శనివారం అంటే శనీశ్వరుడిది. ఈ యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం శనీశ్వరుడు అనే ఒక దేవుడు ద్వారా శనివారం అని వచ్చింది. కానీ కొంతమంది శనివారం అంటే ఇష్టపడరు. దాన్ని ఏమంటారంటే స్థిరవారం అంటారు. అంటే స్థిరపరచబడిన వారం. అంటే దీన్ని శనివారం అన్నారు, స్థిరవారం కూడా అందరూ హిబ్రూలో. వాళ్ళు ఇజ్రాయేల్ ఏమంటారు? దాన్ని సబ్బాతు అంటారు. ఏంటండి ఇది? సబ్బాతు. సబ్బాతు అంటే 7వ దినము అని అర్థం. అంటే సబ్బాతు అంటే మొదటి రోజు సోమవారం వస్తుంది. మీరు సోమవారం ఆదివారం వస్తుంది, ఆదివారం లెక్కండి ఒకసారి. ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4, గురువారం 5, శుక్రవారం 6, శనివారం 7. అంటే ఖచ్చితంగా శనివారం 7వ రోజు వస్తుంది. ఇది సబ్బాతు. అందుకే ఈ సబ్బాతు శనివారమే అని ఎందుకు మనం చెప్తున్నామంటే, ఒక్కసారి మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం చదవండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా. ఇక్కడ ఎలా రాశారు చూడండి, ఎంత క్లియర్గా రాశారు చూడండి. ఇక్కడ మనకి ఈ వచనం చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత తెల్లవారికి వచ్చింది ఆదివారం. అంతేనండి. అంటే విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం అన్నమాట. అంటే విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత నెక్స్ట్ రోజు ఏమొచ్చింది? ఆదివారం వచ్చింది. అక్కడ చాలా క్లియర్గా రాశాడు. అంటే విశ్రాంతి దినం ఎప్పుడంటే శనివారం. అంటే యూదులు శనివారమే విశ్రాంతి దినముగా పాటిస్తున్నారు కాబట్టి విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత రాశాడు అక్కడ. అంటే విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత తెల్లారితే ఆదివారం వచ్చింది. అంటే విశ్రాంతి దినం సబ్బాతు కనుక, శనివారం కనుక వారు శనివారమే ఆరాధన చేస్తూ ఉన్నారు, శనివారమే సబ్బాతు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శనివారం వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. మనం ఎందుకు ఆదివారం కోరుకుంటున్నాం? మనం ఎందుకు ఆదివారం చేస్తున్నాం? ఎందుకంటే మనం ధర్మశాస్త్ర ప్రకారం మనం వెళ్తలేదు. కానీ యేసుక్రీస్తు చెప్పాడు, నేను ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా సున్నైనను పొల్లైనను నెరవేర్చడానికే వచ్చాను, కానీ దాన్ని కొట్టువేయటకు నేను రాలేదు అన్నాడు. ఏమేన్ హల్లెలూయా. నేను చాలా స్లోగా వెళ్తున్నాను, మీకు అర్థమవుతుందండి. నేను స్పీడ్ వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. కొంచెం జాగ్రత్తగా నాకు పాయింట్ టు పాయింట్ మీరు పట్టుకున్నారంటే మీరు చక్కని వివేకవంతులు అవుతారు, చక్కగా ప్రార్థిస్తారు, చక్కగా ఆత్మీయంగా ఎదుగుతారు మీరు. చూడండి, ఇక్కడ విశ్రాంతి దినం మనం ఎందుకు చేయట్లేదు? విశ్రాంతి దినం శనివారం ఎందుకు చేయట్లేదు? ఆదివారం ఎందుకు చేస్తున్నాం? మన మధ్య చాలా మంది సెవెంత్ డే అడ్వెంటిస్టులు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ లేఖనాలను తీసుకుని శనివారమే విశ్రాంతి దినం చెయ్యాలి, శనివారం చేస్తేనే దేవునికి చెందుతుంది, శనివారం చెయ్యకపోతే మనం పరలోక రాజ్యం వెళ్ళము. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు ఆచరించిన ఆచారము, దేవుడు నియామక కాలంలో మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటంటే మీరు 6 రోజులు పనిచేసి 7వ రోజు ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోమన్నాడు, విశ్రాంతి దినం చేయమన్నాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి నేను ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చడానికి ప్రభువు యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి సున్నైనను పొల్లైనను విడిపెట్టకుండా ప్రతిదీ కూడా ఆయన ఏం చేశాడంటే ధర్మశాస్త్రం అంతయు పరిపూర్ణంగా నెరవేర్చి ఆయన కల్వరి శిలువలో సమాప్తం పలికాడు. హల్లెలూయా. ఆయన సమాప్తం అన్నాడు. ఎందుకని? దేనికి సమాప్తమైంది? ధర్మశాస్త్రానికి సమాప్తమైంది. ధర్మశాస్త్రాన్ని క్లోజ్ చేశాడు. అంటే నేను ధర్మశాస్త్రం దేనిని విడిచిపెట్టకుండా ప్రతిదీ కూడా పరిపూర్ణంగా నెరవేర్చాను అని చెప్పి సమాప్తమైనది అన్నాడు. హల్లెలూయా. సమాప్తం అంటే ఆయన జీవితానికి సమాప్తం కాదు, ఆయన జీవితానికి క్లోజ్ అయిపోయిందని చెప్పట్లేదు. ఆయన దేనికి సమాప్తం పలికాడంటే ధర్మశాస్త్రానికి సమాప్తం చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రానికి సమాప్తం పలికాడు కాబట్టి ఆయన ప్రతీదీ కూడా నెరవేర్చి ఆయన ఏం చేశాడంటే సమాధిలోనికి వెళ్ళి సమాధిలో నుంచి 3వ దినాన్ని లేచి ఆయన క్రొత్త నిబంధనకు తెరలేపాడు. ఆమేన్. హల్లెలూయా. దేనికి లేపాడండి? పాత జీవితాన్ని ముగించి క్రొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన పాత జన్మను ముగించి క్రొత్త జన్మానికి ప్రారంభం పలికాడు.
హల్లెలూయా. ఇప్పుడు పాత నిబంధన అంతా కూడా పాత జన్మకు సాదృశ్యంగా ఉంటే క్రొత్త జన్మకు కొత్త నిబంధన సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు దేవుడు పాత నిబంధన పాత జన్మకు సమాప్తం పలికి క్రొత్త జన్మకు ప్రారంభం పలికాడు. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రాన్ని క్లోజ్ చేసింది ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. అంటే పాత జన్మను ముగించింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి పాత జన్మకు ముగింపు పలికి క్రొత్త జన్మకు తెరలేపి కొత్త యుగ పురుషుడిగా క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని అక్కడ స్టార్ట్ చేసి ఈ కొత్త యుగానికి ప్రారంభం పలికాడు. కాబట్టి ఒక నవయుగ పురుషుడిగా శక పురుషుడిగా యుగ సంబంధమైన యుగ పురుషుడిగా ప్రారంభం పలికాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ కుమారుని యొక్క దినమును ప్రారంభమైంది. కాబట్టి ఆ కుమారుని దినమును ప్రారంభించడానికి ఇక్కడ మొట్టమొదటి రోజు సన్ అంటే ఆదివారం కాదు, సన్ అంటే SUN ఆదివారం కాదు. అది రోజుతో సంబంధం లేదు, అది శనివారంతో సంబంధం లేదు, అది ఆదివారంతో కూడా సంబంధం లేదు. సన్ అంటే SON అంటే కుమారుని యొక్క దినము ప్రారంభమైనది. హల్లెలూయా. ఏంటండి అది? రోజులు కాదు, ఇప్పుడు ఆదివారం కాదు, శనివారం కాదు. ఆదివారం అంటే సన్ SUN సన్ అని పలకాలి. సండే అంటే ఏంటి? SUN సండే అంటాం. అంటే అది సండే ఆదివారంతో కాదు, శనివారంతో కూడా కాదు. అది ఆదివారానికి ముగింపు పలికాడు, శనివారానికి ముగింపు పలికాడు. ఆయన ఎవరికి ప్రారంభం పలికాడంటే SON అంటే కుమారుని యొక్క దినము ప్రారంభమైనది, యుగ పురుషుడి యొక్క శకము ప్రారంభమైనది. నవ యుగ పురుషుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుని యొక్క జీవితము ప్రారంభమైనది. హల్లెలూయా. మీరు చాలా మంది అడిగారు అనుకోండి, మీరు ఏ దినానికి ఆదివారం వల్ల శనివారం వల్ల అడిగారు అనుకో, మేము ఆదివారం వల్ల కాదు, మేము శనివారం వల్ల కాదు, కుమారుని యొక్క దినములోనూ సంబంధించిన వాళ్ళు. హల్లెలూయా. దేవుని కుమారులు కుమార్తెలు అనబడిన వారు ఎక్కడికి వస్తారంటే కుమారుని యొక్క దినంలోకి వస్తారు. మిగతా వాళ్ళు ఆదివారం శనివారం కొట్టుకుంటూ ఉంటారు, ఆదివారంతోనే శనివారంతో కొట్టుకుంటూ ఉంటారు. కానీ మతశాఖకు సంబంధించిన వ్యక్తులేమో ఆదివారంతో కొట్టుకుంటారు, శనివారంతో కొట్టుకుంటారు. కానీ ఆదివారంతోనే సంబంధం లేకుండా, ఆ యొక్క శనివారంతోనే సంబంధం లేకుండా కుమారుని యొక్క దినముల్లోనికి ప్రవేశించింది ఎవరంటే నిజమైన తిరిగి జన్మించిన క్రైస్తవులై ఉన్నారు. అందుకే ఎబ్రీ పత్రికలో పౌలు గారు అన్నాడు, ఏమన్నాడంటే పూర్వకాలమందు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అంచె దినముల యందు తన కుమారుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. ఎలా మాట్లాడుతున్నాడండి? ఏ కుమారుడు ద్వారా? ప్రభు అయిన యేసు క్రీస్తు అనే కుమారుని యొక్క శకము ప్రారంభమైంది. కాబట్టి క్రీస్తు యొక్క శకము ప్రారంభమైంది. కాబట్టి ఆ శకముతోనే దేవుని కుమారులు భూమి మీద అడుగు పెట్టడం ప్రారంభించారు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క యుగ సంబంధమైన యుగము ద్వారా దేవుని కుమారులు కుమార్తెలు భూమి పైన ప్రత్యక్షమవుతా ఉన్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? నేను స్లోగా చిన్న సబ్జెక్టు చెప్పేద్దాం అనుకున్నాను, కానీ దేవుడు చాలా పెద్ద సబ్జెక్టు దిగిపోతున్నాడు. లేదు, కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. హల్లెలూయా. కొంచెం చూడండి, ఇక్కడ దేవుడు పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు ద్వారా ముగించాడు. ఇప్పుడు అది ఆ విశ్రాంతి దినం మనకి ఏదిప్పుడు? విశ్రాంతి దినం ఏదిప్పుడు? ఏమండి? అంతే ఖచ్చితంగా ఆదివారము కాదు, శనివారము కాదు. ఇప్పుడు విశ్రాంతి దినం ఏంటి? విశ్రాంతి దినం ఏంటి? కొంచెం జాగ్రత్త మీరు పట్టుకోవాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. హల్లెలూయా. కొంచెం జాగ్రత్త మీరు పట్టుకోవాలి. ఏంటి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడండి? ఆయనే కొంచెం మీరు దాన్ని ఫోకస్ చేసి దాన్ని కొంచెం అర్థం చేసుకుంటూ మీరు చదవాలి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానము ఇంకా నిలిచిందంట. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన యొక్క విశ్రాంతి ఇంకా నిలిచి ఉంది. ఇప్పుడు ఆ నిలిచి ఉన్న విశ్రాంతిలో మీలో ఎవడైనానో ఒకవేళ విశ్రాంతిలో ప్రవేశించకుండా, ఆ వాగ్దానము పొందకుండా ఏమంటున్నాడండి? విశ్రాంతి అనే దానిని ఇక్కడ ఏమని పిలుస్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు వాగ్దానము అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాల్సమా? ఏమంటున్నాడు? విశ్రాంతిని ఏమంటున్నాడు? వాగ్దానము అంటున్నాడు.
అంటే ఇప్పుడు విశ్రాంతి ఏమైంది? వాగ్దానమైంది. ఇప్పుడు ఆ వాగ్దానంలో, ఆ విశ్రాంతిలో ఎవరైనా పొందకుండా తప్పిపోతారేమో అని భయము కలిగి ఉండాలంట. మనిషికి ఏ భయం ఉండాలండి? క్రైస్తవుడికి ఏ భయం ఉండాలి? మా ఇల్లు పోతుందేమో, మా డబ్బు పోతుందేమో, మా బంగారం పోతుందేమో, నా ఆరోగ్యం పోతుందేమో, నా స్థితిగతులు పోతాయేమో అని మనిషికి ఏదో భయం వెంటాడుతుంది. అన్ని భయాలే, ఏదేదో జరిగిపోతుంది అన్ని భయాలు వెంటాడుతూ ఉంటాయి. కానీ అసలు మనిషికి ఉండవలసిన భయం ఏంటంటే దేవుని యొక్క వాగ్దానాన్ని నేను తప్పిపోతానేమో అని భయపడాలట. ఏంట వాగ్దానం అంటే అదే నీ యొక్క విశ్రాంతి. ఏంటన్నది? ఏంట విశ్రాంతి? అక్కడ చదవండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును. ఎవరికి ప్రకటింపబడినట్లు? వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా ప్రకటించబడిందంట. వారికంటే ఎవరికి? యూదులకి, ఇజ్రాయేల్ దేశానికి దేవుడు శిష్యులు పంపించి, దేవుడు కూడా 3.5 సంవత్సరాల పాటు సువార్త చేశాడు. తర్వాత శిష్యులు వచ్చి కొన్ని సంవత్సరాలు సువార్త చేశారు. అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళి సువార్త చేశాడు. సువార్త చేస్తుంటే ఈయన రాళ్ళు పెట్టి కొట్టడం, యేసుక్రీస్తుని ఎలాగైతే చంపాలనుకున్నారో ఆయన కూడా అలా చంపేయాలనుకున్నారు. అప్పుడు పౌలు గారు అన్నాడు, మీరు యేసుక్రీస్తుని చంపినట్లుగా నన్ను కూడా చంపాలని చూస్తున్నారు. అలాగే అందుకోసమే సువార్త మీరు ప్రోచేశారు కాబట్టి మీ యొక్క రక్తాపరాధం మీ పిల్లల మీద ఉండనిచ్చినట్లు నన్ను దేవుడు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి పంపేస్తున్నాడు. నన్ను ఇంక మీకు సువార్త వినపడదు. మీ యొక్క పాపాలకి, మీ రక్తాపరాధాలకి మీరే పాత్రులు, నేను పాత్రుని కాదన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ వారికి ప్రకటించినట్లు అంటే ఇజ్రాయేలుకి ప్రకటించబడినట్లు మనకు కూడా సువార్త ప్రకటించబడి, మనకెవరు వచ్చారండి? మనకి సువార్త ఎవరు ప్రకటించారు? శిష్యులు ప్రకటించారు. తోమ ఇండియాకి వచ్చాడు. అపోస్తలులు బోధ పట్టుకుని తోమ ఇండియాకి వచ్చాడు. సువార్త ప్రకటించబడింది. తర్వాత వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిగి ఉండలేదు కనుక విన్న వాక్యము ఎవరికి? వారికి అంటున్నాడు, ఇజ్రాయేల్కి. వారికి మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి? ఏదైనా తోట నుంచి మొదలుకొని స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా వాళ్ళు సువార్త వింటూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, ధర్మశాస్త్రం చదువుతూనే ఉన్నారు, బైబిల్ గ్రంథాన్ని చదువుతూనే ఉన్నారు, వారు వింటూనే ఉన్నారు. వారి రబ్బీలు, వారి బోధకులు, వారి ధర్మశాస్త్ర ఉపదేశకులు, ధర్మశాస్త్రం యొక్క పండితులు, వారి యొక్క ప్రవక్తలు, వారి యొక్క జ్ఞానులు ఏమండి వాళ్ళందరికీ బోధిస్తూనే ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు వారికి వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నారు. స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా వారికి బోధిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. కానీ ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంటే వారికి ఎన్ని వాక్యాలు విన్నా కానీ వారికి అది ఏమైపోయిందంట? నిష్ప్రయోజనం అయిపోయిందంట. అయ్యో, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. చాలా మంది వాక్యం వింటారు కానీ ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు. వారికి అది నిష్ప్రయోజనం, వారికి ఉపయోగం లేదు. వాళ్ళు పుట్టుడు కానీ చచ్చి వరకు వింటూ ఉంటారు కానీ వారికి ఏ మాత్రం కూడా వారి జీవితాల్లో అది ఫలించదు. వారికి అది నిష్ప్రయోజనం. ఎందుకు నిష్ప్రయోజనం అయింది చెప్తున్నట్టు ఉండకరా పౌలు గారు. చదవండి. కాగా సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. దేవుడంట ఇజ్రాయేల్ ప్రజలతో కోపంతో ప్రమాణం చేశాడట. వాళ్ళని ఎందుకు తీసుకొచ్చాడండి? ఐగుప్తు నుంచి విడిపించింది ఎందుకు? విశ్రాంతిలోకి తీసుకెళ్ళాడు. అసలైన విశ్రాంతిని వారికి ఇవ్వడానికి. ఏమండి, వారికి మన్నానిచ్చింది ఎందుకో తెలుసా? విశ్రాంతిలోకి వారికి వెళ్ళడానికి. వారికి ఎర్ర సముద్రాన్ని చీల్చి అందులో నడిపించింది ఎందుకో తెలుసా? విశ్రాంతిలోకి తీసుకెళ్ళడానికి. వారికి ఆకాశం తెరిచి ఆహారముగా పూరేలు ఇచ్చింది ఎందుకో తెలుసా? విశ్రాంతిలోకి తీసుకెళ్ళడానికి. హల్లెలూయా. వారికి బండను బద్దలు కొట్టి ఆ నీళ్లు ప్రవాహంలో వచ్చేలాగా ఎందుకు చేశాడో తెలుసా? విశ్రాంతిలోకి తీసుకెళ్ళడానికి. హల్లెలూయా. వారికి అన్ని సదుపాయాలు చేస్తూ వారికి చెప్పులు అరిగిపోకుండా, వారికి ఒంటి మీద బట్టమాయకుండా, వారికి ఆహారం ఇచ్చి
వారికి వస్త్రాలు ఇచ్చి, వారికి ఆరోగ్యం ఇచ్చి, వారిని నడిపించడానికి ఒక ప్రవర్తన ఇచ్చి, వారికి ఆరోగ్యం ఇచ్చి, వారికి జీవజల నదులు ఇచ్చి, వారికి అద్భుతముగా ఆ యొక్క అరణ్యము గుండా వారిని నడిపిస్తూ ఉంటే వాళ్ళు చేసే ప్రవర్తన, వాళ్ళు చేసే వేషధారణ, వారు ఆలోచించే ఆలోచన, వారి యొక్క తాత్పర్యం అంతా ఎలా ఉందో ఇక్కడ మనం ఒక్కసారి బైబిల్ చదివితే చాలా క్లియర్ గా మనకు ఒక పిక్చర్ వస్తూ ఉంది. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోండి. 3వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదవండి. 3వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి అండి. 3వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదవండి. మనము ఒప్పుకొనిన దానిని అపోస్తులుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ఎవరి మీద లక్ష్యముంచాలండి? మనం ఒప్పుకొనిన అపోస్తులుడును, అంటే యేసుక్రీస్తు ఓన్లీ ప్రధాన యాజకుడే కాదు, ఆయన ఫస్ట్ అపోస్తులుడై ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తులుడు అంటే 12 మందే కాదండి, యేసుక్రీస్తు కూడా అపోస్తులుడై ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ఎవరండి? ఆయన అపోస్తులుడు కనుక అపోస్తులుడు ఎదిగించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరండి? అపోస్తులుడై ఉన్నాడు ఆయన. ఇప్పుడు అపోస్తులుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఎవరు నియమించారు? తండ్రి అయిన దేవుడు నియమించాడు. మోషేను నియమించిన దేవుడే, తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తును కూడా నియమించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, అపోస్తలుడిగా ఉన్నాడు. అలా నియమించినది దేవుడైన యెహోవాయే, తండ్రి అయిన దేవుడే నియమించాడు. ఇప్పుడు ఆయన ఎలా నియమించిన నియమానికి బదులు ఖచ్చితంగా నమ్మకముగా ఆయన నిలబడ్డాడు. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. మోషే ఏమో ఇల్లంతటిలో లోపల ఉన్నాడు మోషే, కానీ యేసుక్రీస్తు కుమారుడు గనక ఆయన ఇంటి మీదే ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ మీకు తర్వాత వివరిస్తాను ఒక్కొక్కటిగా. కొంచెం మీరు చదువుకుంటూ ఉంటే మీకు నా యొక్క యాటిట్యూడ్, నా యొక్క భావం మీరు అర్థం చేసుకుంటారని కొన్ని వాక్య భావాలు నేను చదివిస్తున్నాను. ధైర్యముగా నిరీక్షణ వలనను ఉత్సాహమును తుదమట్టుకు సిద్ధముగా చేపట్టిన ఎడలా మనమే అదనమాట. మనమే ఆయన ఇల్లు. ఆ ఇంటి మీద ఉన్నాడు ఈయన. ఎలా ఉన్నాడు ఇంటి మీద? పౌలు గారు రాస్తున్నాడు ఎఫెసీ పత్రికలో ఏమన్నాడంటే, సంఘం అనే శరీరానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఇల్లు అంటే ఏది? ఈ శరీరమే ఇల్లు అయి ఉంది. అంటే ఈ శరీరమే ఇల్లు. భార్యకు భర్త ఎలాగైతే శిరస్సు అయి ఉన్నాడో, ఈ శరీరం అనే సంఘం అనే శరీరానికి, లాస్ట్ వీక్లో చెప్పాను నేను, సంఘం అనే శరీరానికి ఏమై ఉన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. అంటే ఇంటి మీద ఉన్నాడు. అంటే ఇంటి మీద ఒక శిరస్సుగా ఉన్నాడు. అంటే ఇల్లంతటికి శిరస్సు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అయిన మోషే అయితే ఇంటి లోపల ఉన్నాడు. అంటే శరీరంలో ఒక భాగముగా ఉన్నాడు, ఒక అవయముగా ఉన్నాడు. పౌలు గారు చెప్పాడు కదా, మీ శరీరంలో మీరు అందరూ ఏమై ఉన్నారు? అవయవములై ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. మనమందరం కూడా శరీరంలో ఈ పిల్లీలు ఎలా ఉందో, బటనలు ఎలా ఉందో, ఈ యొక్క ఫింగర్వేర్ ఎలా ఉందో, ఈ యొక్క శరీరంలో కాలేయం ఎలా ఉందో, ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయో, గుండె ఎలా ఉందో, ఇవన్నీ అవయవాలు. ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్. అంటే గుండె చేయాల్సిన పని గుండె చేస్తుంది, కాలేయం చేయవలసిన పని కాలేయం చేస్తుంది, ఊపిరితిత్తులు చేయవలసిన పని ఊపిరితిత్తులు చేస్తాయి, చేతులు చేయవలసిన పని చేతులు చేస్తాయి, ఏళ్ళు చేయవలసిన పని ఏళ్ళు చేస్తాయి. ఏది ఉండి స్థానంలో చేస్తుంది. ఈ బొటనీలు వెళ్ళి గుండె చేయాల్సిన పని చేయమంటే చేయదు. హల్లెలూయా. గుండెల్ని ఊపిరితిత్తులు చేయవలసిన పని చేయమంటే చేయదు. దేని పని దాందే. మోషే చేయాల్సిన పని మోషే చేస్తాడు, ఏలియా చేయాల్సిన పని ఏలియా చేస్తాడు, అబ్రహాం చేయాల్సిన పని అబ్రహాం చేస్తాడు, ఎలీషా చేయవలసిన పని ఎలీషా చేస్తాడు. వీళ్ళందరూ కూడా శరీరంలో భాగాలై ఉన్నారు, శరీరంలో అవయవములై ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈ శరీరం అంతటికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా.
ఓకే రైట్ చదవండి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దము వినిన ఎడల అరణ్యంలో శోధన దినము కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను ఏమా అంటే దేవుడు ఏమై ఉన్నాడండి? ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. మాట ఎక్కడి నుంచి వస్తుంది? శిరస్సులో నుంచి వస్తుంది. శిరస్సులోనే నోరు ఉంది, శిరస్సులోనే నోరు భాగం. అంటే సంఘములో పాస్టరు సంఘానికి శిరస్సు. హల్లెలూయా. ఇంట్లో భర్త భార్యకు శిరస్సు అయితే సంఘములో పాస్టరు సంఘానికి శిరస్సు. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? సంఘములో పాస్టర్ శిరస్సు గనక పాస్టర్లో నుంచి వచ్చిన వాక్యము, శిరస్సు నోటిలో నుంచి వస్తున్న వాక్యము, ఆ యొక్క స్వరము ఎప్పుడైతే నువ్వు విని కఠినపరచుకోకుండా, హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక, నీ హృదయాలను కఠినపరచుకోకుండా దేవుని యొక్క శబ్దమును, స్వరమును మీరు జాగ్రత్తగా గమనిస్తే, అంగీకరిస్తే, దాన్ని చేర్చుకుంటే అప్పుడు మీరు ఏమవుతారండి? జీవించబడతారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని స్వరం ఎక్కడుందంటే ఇశ్రాయేలీయులందరికీ శిరస్సు ఎవరంటే మోషే ఉన్నాడు. కొంచెం మీరు జాగ్రత్తగా గమనించాల్సమ్మా. ఇప్పుడు ఇశ్రాయేలు శిరస్సు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎలా ఉన్నాడు యేసుక్రీస్తు? అక్కడ మోషే రూపం ఉన్నాడు. మోషే తలలోనికి మాట్లాడుతున్నాడు. మోషే నోటులోనికి దేవుని స్వరం వస్తూ ఉంది. మోషే నోటులోనికి దేవుని స్వరం వస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి? ఆ స్వరం విని అరణ్యంలో ఆ శోధన దినమందు దేవుడికి కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకుడి, 40 సంవత్సరములు నా కార్యములను చూసి నీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున తప్పుకోచున్నారు, తెలుసుకొనలేదు.